నాగర్ కర్నూలు జిల్లాలో రేషన్ డీలర్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. సకాలంలో డీడీలు చెల్లిస్తున్న సివిల్ సప్లై గోదాం నుంచి తమ కోటా రేషన్ బియ్యాన్ని సకాలంలో సరఫరా చేయడం లేదని డీలర్లు ఆరోపిస్తున్నారు. వివిధ కారణాలు చెబుతూ బియ్యం సరఫరాలో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. బియ్యం సకాలంలో అందకపోవడంతో వినియోగదారులకు రేషన్ పంపిణీ చేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డీలర్లు చెబుతున్నారు. మరోవైపు గోదాం నుంచి బియ్యం తీసుకునే సమయంలో సరైన తూకం వేయడం లేదని, తూకాల్లో భారీ తేడాలు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. క్వింటాళ్ల కొద్ది తేడాలు రావడంతో తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన చెందుతున్నారు. సరైన తూకంతో సకాలంలో తమ కోటా రేషన్ బియ్యాన్ని సరఫరా చేయాలని డీలర్లు అధికారులను డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. షాప్ నెంబర్ 11 అది. నాకు 500 క్వింటాల బియ్యం వచ్చేది. 500 క్వింటాల బియ్యం వచ్చేది. అడిషనల్ పెట్టుకుంటే 100 పెట్టుకుంటే 600 క్వింటాలు అవుతుంది. ఇప్పటికి వచ్చేసి నాకు 176 క్వింటాలు వేసిండ్రు. 2 డేస్లో అయిపోయినాయి ఇవి. ఎందుకంటే 3 మంత్స్ కోట కాబట్టి వచ్చేసి అది ఎప్పుడు వేసిండ్రు, 5th నాడు వేసిండ్రు. ఇక సారు 5th నాడు డిఎస్ఓ గారు వచ్చి ఆడ కూర్చొని వేపిస్తే ఆయన 4-5 లారీలు తెప్పించిండ్రు, వేసిండ్రు. ఇంకా ఆ రోజు నుంచి మాకు మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు, ఆయన పిలిపియాడు సార్ ఏంది పరిస్థితి అని. తీరా ఈరోజు మళ్ళీ ఒక 5-6 మంది వచ్చినాము. పరిస్థితి చూసి సార్ ఫోన్ చేసి సార్ ఎత్తారు, ఫోన్ ఎత్తలే. లాస్ట్కి ఎత్తి నేను లేని పెద్ద కొత్తపల్లి ఉండ అంటే సరే సార్ మరి ఎప్పుడు వేస్తారు బియ్యం అని అడిగినాం. అంటే టైం పడుతుంది అన్నాడు. అదే టైం ఎప్పుడు చెప్పండి అన్న, టైం ఎప్పుడు చెప్పండి ఆ టైం అంటే అవును నేను చెప్పలే అట్లా టైం పడుతుంది అన్నాడు. అవును సార్ ఏదో ఒక డేట్ చెప్తే ఆ డేట్ నాడు వస్తాం. మరి ఈడున్న ఉయ్యలవాడల వెంకటస్వామి అనే టైంకు ఆల్మోస్ట్ మొత్తం పోయినాయి, 500 క్వింటాలు పోయినవి. అది మున్సిపాలిటీలో కలిసింది కదా, మరి ఆయనకి ఎట్లా పోయినాయి మాకు ఎట్లా పోవు అంటే నేను ఎవరికన్నా ఇస్తా ఎన్నాన్ని ఇస్తా. ఇక జనం మాత్రం నర్వస్ అవుతుంది లోకల్లో. ఇంకా మాకు ఎప్పుడు ఇస్తారు అనేది అది మేము వే బ్రిడ్జ్ అడిగినందుకే ఇదంతా జస్ట్ మాకు జోకి ఇవ్వండి అంటేనే ఈ లోకల్ ఆయన కక్ష సాధింపు. మాకు యాక్చువల్గా 1100 బస్సాలు రావాలి. దాన్ని కానీ 500 ఇచ్చినారు. అడిషనల్ కూడా కలిపితే 1300 బస్సాలు అవుతాయి. అయితే బియ్యం అయిపోయినవి, ఇప్పుడు వేస్తామని వచ్చినాం సార్. అయితే నిన్న మొన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఈరోజు వచ్చినాం అందరం కలిసి. వచ్చిన తర్వాత ఇప్పుడు అడిగితే ఏమంటే ఇంకా 3-4 రోజులు, నిన్న అడిగితే 3 రోజులు అన్నాడు, ఇవాళ అడిగితే 4-5 రోజులు అని చెప్తున్నాడు. మేము ఇంకా విలేజ్లో ఉండే మస్తున్నాయి, మేము వేసినాక వేస్తాము అంతవరకు. ఏంటంటే మీ టైం చెప్పండి సార్, ఆ టైం ప్రకారం వస్తాం, మేము ఇంటికి తిరిగితే. ఎందుకంటే మాకు కూడా కస్టమర్ మాకు కార్డు వాళ్ళు ఫోన్ చేసి మాకు చెప్పలేకపోతే ఏ డేట్ చెప్తే మేము వాళ్ళకి ఆ డేట్ చెప్తాము, ఆ ప్రకారంగానే మాకు వేయండి. మేము ముందు వచ్చేం గడబడేం చేయం కదా మీ దగ్గర అంటే మేము వేస్తాం, టైం చెప్పాము. ఎప్పుడైతే వాళ్ళందరికీ ఇక్కడ అయిపోతే అప్పుడు వేస్తామని చెప్తున్నారు. దాని ప్రకారం దానికోసం మీ అందరికీ సంప్రదించాం సార్. మాకు కస్టమర్తో కడుగులతో మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతున్నాయి. టౌన్లో ఒక్క షాప్ 10 షాపులో కానీ ఏ షాపులో బియ్యాలు లేవు సార్, అయిపోయినాయి. వాళ్ళు ఒకటి అన్ని షాపు తిరిగిపోతుండ్రు, ఫోన్లు కొడుతున్నారు, బియ్యాలు ఏడ లేవు, మళ్ళీ మేము ఏడు తెచ్చుకోవాలని వాళ్ళ సమాధానం మేము చెప్పలేకపోతున్నాం సార్ అని చెప్తున్నాం సార్. అయితే మేము పేమెంట్ ఇంత ముందుకు మాకు 1 లోపల ఫోన్ చేసి ఇచ్చేది, అప్పుడు ఏదో ఇంకా మేము అడ్జస్ట్మెంట్ చేసేది. ఇప్పుడు ఏమైందంటే అవన్నీ లేవు, మేము చేయము, మేము ఇంత ఈ ప్రకారం వేసుకుంటే మేము తూకామని అడిగినందుకు మన డిఎస్ఓ గారు వచ్చి అందరూ చేసినందుకు తూకగా పేమెంట్ అడిగిన దానికే మాకు లేట్ కారణం పేమెంట్ గురించి. నేను నాగర్ కర్నూలు లోకల్ డీలరు టీ వజ్రమ్మ, షాప్ నెంబర్ 7. నాకు 250 క్వింటాల బియ్యం వచ్చినాయి. ఇంకా నేను బియ్యం అయిపోయినాక గోదాం కాడికి వచ్చి అడుగుతుంటే 4-5 రోజుల టైం పడుతుంది అని అంటున్నారు. ఆడ కస్టమర్స్ ఫోన్లు చేస్తూ ఉన్నారు, వాళ్ళకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాము. మాకు తొందరగా బియ్యం ఇప్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. 3 నెలల కోట అయినప్పుడు 1-2 లారీలే ఎందుకు తెప్పిస్తున్నారు, ఎక్కువ రావచ్చు కదా అని చెప్పి మేము అడుగుతున్నాము. 600 క్వింటాలు 3 నెలల కోట అయితే నాకు 250 క్వింటాలే వచ్చినాయి. మిగతావి